ప్రెజెంట్ ఇప్పుడు మనం అన్నానగర్లో ఉన్నాం. అథెంటిక్ గోదావరి స్టైల్ ఫుడ్ని ట్రై చేద్దాం. అండ్ ఇది చిల్లీ చికెన్ అనమాట, గ్రీన్ చిల్లీ చికెన్. యూ కెన్ సీ ద టెక్స్చర్ ఆఫ్ ద చికెన్. కారప్పొడి వేసుకొని ట్రై చేద్దాం. ఆంధ్ర మీల్స్ అంటేనే కారప్పొడి అనమాట. వా, హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం అన్నానగర్లో ఉన్నాం. అథెంటిక్ గోదావరి స్టైల్ ఫుడ్ని ట్రై చేద్దాం. ఈ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చెన్నై అన్నానగర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ గోదావరి స్టైల్ ఫుడ్ చాలా బాగుంటుందంట. అండ్ ఇక్కడ మనకి గోదావరి స్టైల్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఫుల్ మాస్ ఫుడ్ అనమాట. అండ్ చాలా ప్లేసెస్లో మనకి ఆంధ్ర ఫుడ్స్ అని చెప్పేసి ఆ యొక్క టేస్ట్ని, ఆ యొక్క ఫుడ్ని డైల్యూట్ చేశారు. అండ్ ఇక్కడైతే అథెంటిక్ గోదావరి స్టైల్ ఫుడ్ని చేస్తున్నారనమాట, ఎటువంటి డైల్యూషన్స్ లేకుండా. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ మనం కిచెన్లో మేకింగ్ చూద్దాం. అండ్ నాన్ వెజ్ మీల్స్ ఇక్కడ చాలా ఫేమస్. అండ్ దాంతోపాటు గోదావరి స్టైల్ బిర్యానీస్ అనమాట, పులావ్స్, అవన్నీ చాలా బాగుంటాయి అనమాట. సో వాటిని కూడా మనం ట్రై చేద్దాం. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఈ యొక్క రెస్టారెంట్లోకి వచ్చేసాం అనమాట. అండ్ ట్రై చేద్దాం, చికెన్ మీల్స్ ట్రై చేద్దాం అనమాట. అండ్ ఈ చికెన్ మీల్స్కి మనకి అన్లిమిటెడ్ ఆఫ్ వైట్ రైస్, చికెన్ కర్రీ, పొటాటో కర్రీ అండ్ దాల్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకోటి సాంబార్, రసం, చికెన్ ఫ్రై. అండ్ ఇది చాలా ఫేమస్ అనమాట, ఈ గ్రీన్ చికెన్. అండ్ ఇది చిల్లీ చికెన్ అనమాట, గ్రీన్ చిల్లీ చికెన్. యూ కెన్ సీ ద టెక్స్చర్ ఆఫ్ ద చికెన్. ఓన్లీ చిల్లీ పేస్ట్ వేసి చేశారనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని చెప్పారు. అండ్ దీంతోపాటు ఒక పాపడ్ ఇచ్చారు. అండ్ ఒక శీలవతి ఫిష్ ఫ్రై ఇచ్చారనమాట. ఈ ఫిష్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం రైస్తో ట్రై చేద్దాం. అండ్ మనకి ఆంధ్ర మీల్స్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ వచ్చేసరికి పొడి అనమాట. సో ఫస్ట్ మనం పొడితో ట్రై చేద్దాం. అండ్ మంచిగా ఈ యొక్క గీ వేసి వా, అండ్ ఈ గీ కారపొడితో అయితే అద్దరిపోయింది టేస్ట్. చికెన్ మీల్స్కి ఒక చికెన్ కర్రీ ఇచ్చారనమాట. అండ్ చూస్తే ఒక 2 పీసెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు గ్రేవీ యొక్క క్వాంటిటీ కూడా చాలా ఇచ్చారు. రైస్తో బాగా కలిసిపోయేలా ఉంది. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, అంత స్పైసీగా కూడా ఏం లేదు. అండ్ ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీలా ఉంది. చికెన్ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ స్పైసీ కూడా అంత స్పైసీగా ఏం లేదు, వెల్ బ్యాలెన్స్డ్. గ్రీన్ చికెన్ ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పారు. సో చూస్తే టెక్స్చర్ ఆ చిల్లీ పేస్ట్తో చేశారనమాట. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఈ గ్రీన్ కలర్. అండ్ ఎటువంటి ఇది ఒక కలర్ కాదు, దిస్ ఈస్ ద ఫ్లేవర్ ఆఫ్ ది chilies in this. పక్కా అది చిల్లీ ఫ్లేవర్ అన్నమాట. చాలా బాగా బ్లెండ్ అయింది దీంట్లో. ఏది డామినేట్ చేయట్లా, ఆ చిల్లీ ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఈ పప్పు కూడా ఇంట్లో చేసుకునే పప్పు లాగానే ఉందన్నమాట, బయట రెస్టారెంట్స్లో చేసేలాగా లేదు. అండ్ పల్లెటూరులో విలేజ్ స్టైల్లో ఉంది ఈ యొక్క దాల్.
అండ్ ఇప్పుడైతే ఫిష్ని ట్రై చేద్దాం. బాగా కుక్ అయిందో, చాలా బాగా ఫ్రై అయిందనమాట ఈ ఫిష్. అండ్ ఇది వచ్చేసరికి తవా ఫ్రై, ఆయిల్ ఫ్రై కాదు, డీప్ ఫ్రై కాదు, తవా మీద ఈ యొక్క పీసెస్ని ఫ్రై చేశారనమాట. రాజమండ్రి బిర్యానీ అనమాట, ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ మళ్ళీ రాజమండ్రి సైడ్ చాలా ఫేమస్ అనమాట. అండ్ కింద పులావ్ రైస్ వేసి అండ్ పైన ఈ యొక్క ఫ్రై పీస్తో వేసిస్తారనమాట. చూస్తే చిట్టుముత్యాల రైస్తో చేస్తారు, జీరక సాంబార్ రైస్ అని కూడా అంటారు. అండ్ మంచిగా ఫ్రై పీసెస్ వేసారనమాట పైన. అండ్ రైస్ కూడా చూస్తే చిన్న చిన్నవి అన్నమాట, జీరక సాంబార్ రైస్, చిట్టుముత్యాల రైస్. అండ్ ఈ యొక్క ఫ్రై పీసుకున్న మసాలాతోనే ఈ రైస్ తింటే చాలా బాగుంటుంది. సో ట్రై చేద్దాం. మంచి స్పైసీగా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 150 రూపీస్ అనమాట. పక్కా మాస్ టైప్ ఉందన్నమాట ఈ పులావ్. చికెన్ గ్రేవీ ఒకటి ఇచ్చారనమాట, దాన్ని ట్రై చేద్దాం. మనం నెక్స్ట్ ట్రై చేసేది హైదరాబాద్ స్టైల్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. అండ్ ఈ బగారా రైస్ చేయడం కూడా చాలా డిఫరెంట్గా చేశారన్నమాట. అండ్ ఇది అలా కాదు, దీంట్లో వాళ్ళు కాజు పేస్ట్, గ్రౌండ్నట్ పేస్ట్ అండ్ సెస్మీ సీడ్స్, కాజు పేస్ట్, గ్రౌండ్నట్ పేస్ట్ అండ్ సెస్మీ సీడ్స్ వేసారనమాట. ఇదే అనమాట అథెంటిక్ హైదరాబాద్ స్టైల్ బగారా రైస్. వేడివేడి ఈ బగారా రైస్ ఆ గొంతులో దిగుతుంటే చాలా బాగుంది. అండ్ దీంట్లో కాజు పేస్ట్ డామినేట్ చేస్తుంది. అండ్ స్పైసీ లెవెల్స్ కూడా మంచి స్పైసీగా ఉన్నాయి. అండ్ దీన్ని ట్రై చేయడానికి చికెన్ కర్రీ ఒకటి ఇచ్చారనమాట. బాగుంది. మైల్డ్గా ఏం లేదు, స్పైసీగానే ఉంది కొంచెం. దీంట్లో ఈ చికెన్ కాకుండా కొంచెం డీప్ ఫ్రై, ఈ యొక్క చికెన్ వేసి ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం ఆ చికెన్ యొక్క మసాలాను ట్రై చేద్దాం దీంట్లో. మంచి రిచ్ టెక్స్చర్ కనబడుతుంది అనమాట ఈ యొక్క బగారా రైస్లో. డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఒక అన్నానగర్లో ఉంటే. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మెయిన్ ట్రై చేసింది నాన్ వెజ్ మీల్స్, బగారా రైస్ అండ్ ఆంధ్ర ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై అయితే ఆంధ్ర ఫ్రై పీస్ బిర్యానీ అండ్ బగారా రైస్ ట్రై చేయండి. అండ్ మీల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పైసీ లవర్స్కి ఈ ప్లేస్ బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ ప్లేస్ అయితే చిన్నగా ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ట్రై చేసిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, వర్త్ అనమాట. అండ్ ప్రైజెస్ కూడా ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ మీల్స్ వచ్చేసరికి 160 రూపీస్ నాన్ వెజ్ మీల్స్. అండ్ బగారా రైస్ వచ్చేసరికి మనకి 150 రూపీస్. అండ్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసరికి మనకి అది కూడా 150 రూపీస్ ఉంది. అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి అన్నానగర్ అనమాట. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.